వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. బెట్టింగ్ యాప్స్ మీద పంజాగుట్టలో మరొక వ్యక్తి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దీంట్లో ప్రధానంగా సచిన్, విరాట్ కోహ్లీ అంటూ క్రికెటర్స్ పేర్ల మీద కంప్లైంట్ ఇచ్చారు. ఒకసారి మాట్లాడదాం. మీరు బాధితుడా లేకపోతే సామాజిక బాధ్యతతో కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చారా? సామాజిక రెస్పాన్సిబిలిటీతో కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాను. ఎవరెవరి మీద ఇచ్చారు? సచిన్ ఎవరైతే ప్రమోట్ చేస్తున్నారో బిగ్ యాప్స్ని, పెద్ద పెద్ద యాప్స్ని ఎవరైతే ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళ మీద కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాను. అంటే ఎవరెవరి మీద అంటే పేర్లు చెప్పండి. విరాట్ కోహ్లీ, సచిన్ టెండూల్కర్, షారూక్ ఖాన్. ఎటువంటి యాప్స్ని వీళ్ళు ప్రమోట్ చేస్తారు అంటే ప్రధానంగా 823 తెలంగాణలో, ఆంధ్రాలలో ప్రాబిటెడ్ అంటే బ్యాన్స్ కంప్లీట్లీగా బ్యాన్ చేశారు. కానీ బయట రాష్ట్రంలో, బయట స్టేట్ కానీ ఇంటర్నేషనల్ లెవెల్లో కానీ బెట్టింగ్ యాప్స్ అనేది నాలెడ్జ్ బేస్గా ఆడుతుంటారు, స్కిల్ బేస్గా. సో దానికి మాత్రం ప్రాబిటెడ్ లేదు కదా. అది 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 నాకు క్లియర్గా తెలియదు. కానీ చిన్న చిన్న వాళ్ళు పుట్టకుట్టి కోసం యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్ మీద ఇంత సీరియస్గా యాక్షన్ తీసుకునేటప్పుడు వాళ్ళ మీద యాక్షన్ తీసుకొని ఏదో చట్టం ఉంటుంది కదా అని నా ఆవేదన. దానికోసం కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాను. కంప్లైంట్ తీసుకున్నారా? ఇచ్చాను కంప్లైంట్. ఏమని చెప్పారు? ఇదే చెప్పాను, సేమ్ డ్రాఫ్ట్ చేసి ఇచ్చాను. అఫీషియల్గా మొత్తం డ్రాఫ్ట్ చేసి ఇచ్చాను. అయితే మీకు ఏదో చెప్పాను అదే డ్రాఫ్ట్. ఏ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తారు ఐడియా ఉందా? అది ఆన్లైన్లో చూసుకొని ఇవన్నీ ఎఫ్ఐఆర్లో కంప్లైంట్ చేసి ఇచ్చాను. 823, పేటిఎం ఫస్ట్ ఏదో ఉంది, ఇంకా M2 అనేది ఉంది, మిడిల్ 3 కంప్లైంట్ చేసి ఇచ్చాను. అంటే ప్రధానంగా మీ పర్స్పెక్టివ్ ఏంటి? అంటే యూట్యూబర్స్ మీద కంప్లైంట్ ఇస్తున్నారు కానీ పెద్ద పెద్ద బడాబాబుల మీద కంప్లైంట్ ఇవ్వట్లేదు అనే మీ ఉద్దేశమా? నేను సజ్జనర్ గారు 10 days నుంచి ట్విట్టర్లో చూస్తున్నాను. ఆయన చిన్న వాళ్ళని మీద యాక్షన్ తీసుకోవాలని పెడుతున్నారని, పెద్దోళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని పెట్టట్లేదు. అలా పెద్దోళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోవాలని నా ఆవేదన అంతే. అంటే ఎందుకు పెట్టట్లేదు అంత పెద్దటి ఐపీఎస్ ఆఫీసర్ కూడా ఎందుకు పెట్టలేకపోతున్నారు? అదే నేను అడగనీకి వచ్చాను. అదే నేను కూడా క్వశ్చన్ చేయడానికి వచ్చాను. ఎందుకు పెట్టాలి? మీరు ఏ క్వశ్చన్ ఉందో అది కూడా నేను అడగనీకి వచ్చాను అంతే. అదే నాకు ఎఫ్ఐఆర్గా అడుగుతున్నాను. చాలామంది యువత కూడా బెట్టింగ్ యాప్స్లో లొచ్చిలో పడి చాలామందికి ప్రాణాలు పోతున్నాయి. సమాజానికి ఏం చెప్తారు? అదే ఆడొద్దు, మంచిది కాదు, ఇంకోటి ప్రమోట్ కూడా చేయొద్దు అని నేను చెప్తున్నాను. నా సైడ్ నుంచి మెసేజ్. థ్యాంక్ యూ. ఒక సామాజిక బాధ్యత వల్లనే నేను కంప్లైంట్ ఇవ్వాల్సి వచ్చింది. ఇప్పుడు సజ్జనార్ గారు కానీ లేకపోతే ఎవరైనా సరే ఎందుకని వీళ్ళందరూ ఐపీఎస్ ఆఫీసర్స్ అందరూ కూడా ఒక యూట్యూబర్స్ని టార్గెట్ చేస్తున్నారు? ప్రధానంగా సెలబ్రిటీస్ పక్షాన ఎందుకు అని ఎవరు కంప్లైంట్ ఇవ్వలేకపోతున్నారు? ఒక సామాజిక పౌరుడిలాగా నేను ఈ ప్రశ్న అందరిని అడుగుతున్నాను. ఈ సెలబ్రిటీస్ ఎవరైతే బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేశారో, సచిన్ కానీ విరాట్ కోహ్లీ కానీ, వీళ్ళందరిపైన కూడా కేసులను నమోదు చేయాలి, ఇటువంటి వాళ్ళపైన కూడా చర్యలు తీసుకోవాలని అంటూ కూడా ఇక్కడున్న వ్యక్తి చెప్తున్నాడు. కెమెరామ్యాన్ కోటితో పెద్ద రిపోర్టింగ్ RTV హైదరాబాద్. పుట్టకుటి కోసం యూట్యూబ్ ఛానల్స్లో చిన్న పోస్టులు పెట్టినందుకు వాళ్ళ మీద కేసులు నమోదు చేస్తున్నారు. అదే పెద్ద యాప్స్ మీద పెద్ద ప్రమోటర్స్, పెద్ద విరాట్ కోహ్లీ గారు కానీ, సచిన్ టెండూల్కర్, షారూక్ ఖాన్ వాళ్ళు పెద్ద యాడ్స్ చేసుకుంటూ కోట్ల రూపాయలు సంపాదించిన వాళ్ళ మీద కేసులు నమోదు అవ్వట్లేదు. ఎందుకు నమోదు అవ్వట్లేదు? భయపడుతున్నారా వాళ్ళ మీద అన్నది నా ప్రశ్న. ఇంకోటి, ఏదైతే సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ ఇంకా షారూక్ ఖాన్ వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. గత 10 రోజుల నుంచి సజ్జనార్ గారు ట్విట్టర్లో పదే యూట్యూబర్ల మీద ట్వీట్ చేస్తున్నాడు. అదే షారూక్ ఖాన్ కానీ, సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ మీద ఎందుకు ట్వీట్ చేయట్లేదు? ఆయన వాళ్ళ మీద కూడా ట్వీట్ చేసి స్పందించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. మీడియా వాళ్ళకి థ్యాంక్ యూ. కంప్లైంట్ అదే వీళ్ళ మీద, విరాట్ కోహ్లీ, షారూక్ ఖాన్ పెద్ద వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలి. వాళ్ళకో న్యాయం, యూట్యూబర్లకు న్యాయం ఉండొద్దని నేను కోరుకుంటున్నాను. చూపించాను కదండి. పేటిఎం ఏది ఫస్ట్ గేమ్స్, ఇంకా ఎంపీఎల్ A23 चलो 7 खेलो ఫస్ట్ గేమ్స్, A23 రమ్మీ, మిడిల్ ప్రీమియర్ లీగ్, పేటిఎం ఫస్ట్ గేమ్, ఈ మూడింటి మీద నేను కంప్లైంట్ రేజ్ చేయడం జరిగింది. తీసుకున్నాను. సిఐ గారు కలిసి కంప్లైంట్ చేయడం జరిగింది. అందరు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకోండి. నాకు తెలిసి ఇవన్నీ చాలామంది ఉన్నారు. చాలామంది కూడా మీరు స్పందించాలని చెప్పి కోరుకుంటున్నాను. సామాజిక బాధ్యత ఇచ్చాడు. నా ఫ్రెండ్స్, నా వాళ్ళు, తెలిసిన వాళ్ళు చాలా ఇబ్బంది పడి చనిపోయారు, చాలా జరిగింది. అలాంటిది చిన్న వాళ్ళ మీద ఇబ్బంది పెడతాను, పెద్ద మీద ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదని నా ఆవేదన అంతే. అది రిఫండ్ రాదు. ఇదంతా పెద్ద ఎవరు పాల్గొండేది?
చనిపోవడం జరిగింది. నేను నార్మల్గా సోషల్ మీడియాలో చూస్తున్నాను కదా, సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్లో చనిపోయారని చెప్పి చూస్తున్నాను. చూసినప్పుడు ఎవరికైనా ఉంటుంది కదా, పెద్ద పెద్దోళ్ళు మీద కూడా మా యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.